హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడబిడ్డ అనేది స్కీమ్ ప్రతి నెల ప్రతి మహిళకు 1500. ఈ స్కీమ్కి సంబంధించి ఆడబిడ్డ అనేది P4 సర్వే. ఈ ఆడబిడ్డ అనేది స్కీమ్కి ఈ P4 సర్వే లింక్ చేస్తున్నారంట కదా. ఒకవేళ లింక్ చేస్తే మనకి అర్హుల జాబితా ఏ విధంగా ఉండబోతుంది, గైడ్లైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మంది ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగం ఆడబిడ్డ అనేది స్కీమ్ అనేది 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది స్కీమ్ ద్వారా ప్రతి నెల 1500 అందజేస్తారు. సో ప్రతి నెల ప్రతి మహిళకు 1500 అంటే ఒక నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000. అంటే సంవత్సరానికి ఒక మహిళ ఒక 18,000 రూపాయలు లబ్ధి పొందుతారు ప్రతి సంవత్సరం. మరి ఇలా ప్రతి మహిళకి ఇవ్వాలి అంటే చాలా బడ్జెట్ అమౌంట్ అవుతుంది. సో ఇందులో ఇలా పొందేవాళ్ళు అనర్హులు కూడా ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్ అవ్వచ్చు. అదేవిధంగా మనకి చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎవరైతే జాబులు చేస్తున్నారో ఆ డేటా మనకి మన NBM లాగిన్లో కనిపించదు. సో అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కీమ్స్ వెళ్ళే అవకాశం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. సో ఇలాంటప్పుడు వచ్చిన సర్వే P4 సర్వే. అసలు P4 సర్వే ఏంటంటే, బోటంలో ఉన్న 20% పీపుల్, అంటే సమాజంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదలకు, అంటే దాన్ని ఎలా చూస్తున్నామంటే బోటంలో ఉన్న 20%, అంటే కింద స్థాయిలో ఉన్న 20% నిరుపేదలకు ప్రతి సంక్షేమ పథకం అందాలని చెప్పేసి ఇటీవల సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వచ్చి ఆ యొక్క సర్వే చేయడం జరిగింది. ఈ P4 సర్వే ఎవరు చేశారు అంటే సచివాలయ సిబ్బంది చేశారు. ఓకేనా? ఎప్పుడు లాంచ్ చేశారు ఈ P4 సర్వే అంటే మనకి ఉగాది రోజున లాంచ్ చేశారు. అసలు P4 సర్వే అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంతకీ ఒక సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక యాప్ ఇచ్చాను. యాప్ పేరు మొబైల్ అప్లికేషన్, ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్. ఈ యాప్ ద్వారా సచివాలయ సిబ్బంది సర్వే చేశారు. మరి యాప్లోకి ఎటువంటి పేర్లు వచ్చాయి అంటే, ఒక గ్రామం, ఒక సచివాలయం ఉందనుకోండి. ఆ సచివాలయంలో ఒక 1000 మంది పాపులేషన్ ఉన్నారు అనుకుందాం. 1000 మంది పాపులేషన్ ఉన్నారు అనుకుందాం. మరి 1000 మంది పేర్లు కూడా ఆ యాప్లోకి వచ్చాయా అంటే రాలేదు. మరి ఎవరి పేర్లు వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా సిస్టమే 6 స్టెప్ వాలిడేషన్ ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేసి, అంటే 6 స్టెప్ వాలిడేషన్ అనర్హులు అంటే ఆ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ పేరు కావచ్చు, 4 వీలర్ ఉండవచ్చు, మోర్ దాన్ 300 యూనిట్స్ కరెంట్ బిల్ కావచ్చు, తర్వాత అర్బన్ ప్రాపర్టీ, అలాగే ల్యాండ్ 3 ఎకరాస్ మెట్ట, అలా మనకి ఏవైతే 6 స్టెప్ వాలిడేషన్ ఉన్నాయో అందులో వాళ్ళు పక్కన పెట్టి ఎవరైతే అర్హులను భావించినట్లు ఉన్నారో వాళ్ళని సర్వే చేయాలని చెప్పేసి, అందులో కూడా ఎవరైనా అనర్హులు ఉంటే గుర్తించండి అని చెప్పేసి ప్రభుత్వము సర్వే చేయించింది. అలా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి ఈ P4 సర్వే చేయడం జరిగింది. P4 సర్వేలో ఆల్రెడీ సర్వే చేశారు. వీటి మీద కూడా సోషల్ ఆడిట్లా జరుగుతూ ఉంది. అంటే రీసర్వే, అంటే అధికారులు కొన్ని పేర్లు తీసుకొని ఈ సచివాలయ సిబ్బంది అనేవారు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఈ సర్వే కరెక్ట్గా చేశారా లేదా, అంటే ఈ P4 సర్వే అంటే P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం 20% బోటంలో 20% బోటం నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. ఓకేనా? వీరికి ఆర్థికంగా ఎవరు లబ్ధి అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంటే ఈ ముగ్గురు యొక్క కలయిక. అటు పబ్లిక్ అంటే మనకి నథింగ్ బట్ గవర్నమెంట్ సెక్టర్ నుంచి బడ్జెట్ రూపంలో ఎవరైతే 20% బాటంలో ఉన్నారో వాళ్ళు. పీపుల్, ప్రజలు ఎవరంటే టాప్ 20% అంటే ఈ సమాజంలో ధనికులు 20% ఉంటారు కదా, వాళ్ళులో ఎవరైతే చారిటీస్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చాలామందికి షెల్టర్, ఇల్లు కట్టించి ఇచ్చేవాళ్ళు ఉంటారు, తర్వాత బట్టలు, కొంత నగదు రూపేణ, వస్తు రూపేణ, ఇలా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ధనికుల నుంచి. సో టాప్ 20% ఉన్న ధనికుల నుంచి బోటంలో ఉన్న 20% నిరుపేదలకు వీళ్ళ నుంచి వీళ్ళకి సహాయం అందించేలా ఈ ప్రోగ్రాము మనకి డిజైన్ చేశారు. ఓకేనా? టాప్ 20% ధనికుల నుంచి బోటంలో ఉన్న 20% నిరుపేదలకు ఈ యొక్క లబ్ధి పొందే విధంగా. అంటే ఇక్కడ పీపుల్ ఆల్సో పబ్లిక్, పీపుల్, ప్రైవేట్. మరి ప్రైవేట్ అంటే ప్రైవేట్ సంస్థలు, అంటే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 2% వచ్చిన ప్రాఫిట్స్లో వాళ్ళు సొసైటీకి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రిలయన్స్ కంపెనీ ఓనర్ అనుకోండి. సో నాకు వచ్చిన ప్రాఫిట్స్లో 2% సోషల్ రెస్పాన్సిబిలిటీ కేటగిరీ కింద
పబ్లిక్ డొనేట్ చేయాలి. పబ్లిక్కి డొనేట్ అంటే అదే రూపైనా సరే పబ్లిక్కి వెళ్ళాలి. సో ఇలా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో ఈ యొక్క స్కీమ్ P4 అనేది ఒక స్కీమ్ అండి. సో P4 అనేది ఒక స్కీమ్. దీనివల్ల ఎవరికి పథకాలు పోవు. మీకు అర్థమవుతుందా? దీని ద్వారా ఈ యొక్క సర్వే ఇలా జరిగింది కదా, ఈ సర్వేలో మీకు పేరు ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలన్నా మీరు త్రూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ ఆధార్ ద్వారా మీకు P4 సర్వే ఏ విధంగా జరిగిందనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ స్టేటస్ కూడా P4 సర్వే వాట్సాప్ గవర్నెన్స్లో మీకు అందుబాటులోనే ఉంది. సో రాబోయే రోజుల్లో ఆడబిడ్డ నిధి స్కీము లాంచ్ చేసేటప్పుడు ఈ P4 సర్వే ముందుగా ఎవరైతే ఈ P4 సర్వే బోటం 20% ఉంది కదా, వీళ్ళకి అందించే అవకాశం ఉంది. సో అలా అని చెప్పేసి అంటే మేము అర్హులు సార్ మాకు అర్హులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డ నిధి స్కీమ్ వస్తుంది. ఎందుకంటే గైడ్లైన్స్ ఇంకా రూపొందించాలి. అంటే ముఖ్యమంత్రి వారిలో ఒక ప్రోగ్రాంలో P4 సర్వేకి సంబంధించి మాట్లాడుతూ ఉండి 20% ఎవరైతే బిలో పోవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి ముందుగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే కాదు, ఏ స్కీమ్ అయినా ముందుగా వాళ్ళకి అందాలి. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ముందు ఆ రూట్ లెవెల్లో నుంచి మనం సంక్షేమాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. సో మీరు అర్హులని భావించినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రతి సంక్షేమ పథకం అందుతుంది. P4 సర్వేలో ఉన్న వాళ్ళతో పాటు మరి ఈ సర్వే ఓకే, P4 సర్వే లింక్ చేస్తారు, వీళ్ళకి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ కావచ్చు, వేరే సంక్షేమ పథకాలు అందుతాయి. ఇప్పుడు ఈ యొక్క ఆడబిడ్డ నిధికి సంబంధించి ఒక ఓపెన్ పోర్టల్, అంటే మనకి జీరో పావర్టీ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో కావచ్చు, మీ సేవ ద్వారా కావచ్చు, ఓపెన్ సిటిజన్ లోగో మీరు అప్లై చేసుకునే విధంగా ఆడబిడ్డ నిధి స్కీమ్ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో తద్వారా మీకు ఆడబిడ్డ నిధి స్కీమ్ ఎప్పుడైతే లాంచ్ చేస్తారో 1 or 2 monthsలో అప్పుడు అది ఓపెన్ పోర్టల్. సో ఎవరికి వాళ్ళు మీరు అర్హత కలిగి ఉన్నట్లయితే, వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే, నాకు తెలిసి వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఖచ్చితంగా సంక్షేమ పథకం అందుతుంది. అంతకంటే ముందు ఈ P4 సర్వే ఎవరైతే చేశారో, P4 సర్వేలో ఎవరైతే ఉన్నారో, అర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్తో పాటు ఇతర ఆర్థిక సహాయాలు కూడా అందుతాయి అనేది అది. మీకు అర్థమవుతుందా? ఈ P4 సర్వే లింక్ చేశారు, ఆడబిడ్డ నిధి కేవలం ఈ P4 సర్వేలో ఉన్న వాళ్ళకి మాత్రమే అందుతాయి అని చెప్పేసి ఎక్కడ కూడా సర్క్యులర్ గైడ్లైన్స్ లేవు మనకి. దాన్ని చూసి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆడబిడ్డ నిధి స్కీమ్ P4 సర్వేలోకి అందుతుంది. దాంతోపాటు P4 సర్వేలో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే P4 సర్వే ఎలా జరిగింది అంటే, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా లేదా, మీ ఇంట్లో టీవీ ఉందా లేదా, మీ ఇంట్లో బైక్ ఉందా లేదా, మీ ఇంట్లో కారు ఉందా లేదా, మీకు ఎలక్ట్రిసిటీ ఉందా లేదా, మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, మీకు వాటర్ కనెక్షన్ ఉందా లేదా, ఇలా అంటే బేసిక్ నీడ్స్, ఒక కుటుంబం బతకడానికి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సర్వే జరిగింది. అవి లేనట్లయితే అవి ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్. అంతే తప్ప ఉన్నాయి అని మీరు సబ్మిట్ చేసినా మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఓకేనా? సో ఈ స్కీము వాళ్ళకి ముందుగా వర్తింపచేయాలని చెప్పేసి అంటున్నారు. సో రాబోయే రోజుల్లో మళ్ళీ నేనేం చెప్తున్నానంటే, ముఖ్యంగా ఆడబిడ్డ నిధి స్కీమ్ వర్తించాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 59 సంవత్సరాలు ఉండాలి. సో ఇంకా చాలామంది డౌట్స్ ఏంటంటే, ఈ స్కీమ్ మహిళకి అందుతుంది కదా, మరి మహిళ అంటే ఒంటరి మహిళ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఆ మహిళలో వికలాంగుల పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఆ మహిళలో వితంతు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇలా ఉండేవాళ్ళు ఉంటారు కదన్నా. మరి ఏదైనా పెన్షన్స్ కావచ్చు, ఆ మహిళలో తల్లికి వందనం స్కీమ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటప్పుడు మరి ఈ తల్లికి వందనము లేకపోతే పెన్షన్స్ తీసుకుంటున్న మహిళకి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ వర్తిస్తుందా అంటే, దానికి సంబంధించి గైడ్లైన్స్ రావాలి. వర్తించదని చెప్పేసి ఎక్కడ కూడా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్లో లేదు. గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వర్తిస్తుందా మాట్లాడుకుంటాం. దానికంటే ముందే మీరు చేయాల్సిందల్లా, మనం హౌస్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా, మనం వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నామా లేదా, మనకి NPCI లింక్ అయ్యిందా లేదా, మన ఆధార్ అప్డేట్ చేసుకున్నామా లేదా, ఈకేవైసీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, అప్డేట్ ఈకేవైసీ అని చెక్ చేసుకున్నాం. అవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ లెవెల్లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఓకేనా? P4 సర్వే అర్థమైంది అనుకుంటున్నాను. ఆడబిడ్డ నిధి స్కీమ్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్స్ని కామెంట్ చేయండి, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.